ఎంతమంది ఆపత్కాలంలో లేక ఆరోగ్యంలో ఆర్థిక ఇబ్బందులలో సతమతమవుతూ ఉన్నారు. ప్రభు అడుగుతూ ఉన్నాడు, నీవు ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. ఈ ఛాలెంజింగ్. నీకు ఆపత్కాలంలో ఉన్నావా? అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావా? ఆర్థిక ఇబ్బందులలో ఉన్నావా? ప్రభు అంటున్నాడు, నాకు మొరపెట్టుము. ప్రభు, నీకు మొరపెడితే ఏం చేస్తావు? నేను నిన్ను విడిపిస్తాను. అది ఏమైనా సరే, సాతాను బంధకాల నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి, రోగముల నుండి, అపవిత్రాత్మల నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను. అంతేకాదు, అప్పుడు నీవు నన్ను మహిమపరుస్తావు. ఈ సంఘం ద్వారా దేవుడు మహిమ పొందాలని ఆశపడుతూ ఉన్నారు. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఇక్కడ 2-3 ప్రశ్నలు ప్రభు అడుగుతున్నాడు. నీకు ఆపత్కాలంలో నువ్వు ఉంటే, ఆర్థిక ఇబ్బందులలో ఉంటే, అనారోగ్య పరిస్థితులలో ఉంటే, మరణకరమైన పాన్పు మీద నువ్వు ఉంటే నాకు మొరపెట్టు. నేను నిన్ను విడిపిస్తాను. నా మాటలుగా దేవుని మాటలు. ఆయన స్వస్థపరచు యెహోవాను నేనే. ఎండిన ఎముకలకు ప్రాణం పోసిన దేవుడు ఈ చిన్ని జబ్బులు, వ్యాధులు ఆయన చేయడా? కాకపోతే నువ్వు నమ్ముతున్నావా? ఆపత్కాలంలో దేవునికి మొరపెడుతున్నావా? మొరపెడితే దేవుని వాగ్దానం, నేను నిన్ను విడిపిస్తాను. అది నీకు అర్థమైనా అర్థం కాకపోయినా, ఇది నాకు ఇక లాభం లేదు, ఇది నన్ను మరణానికే వచ్చింది బాధ, ఈ జబ్బు, ఈ వ్యాధి, ఈ శోధన, ఈ ఆపత్కాలంలో నేనున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు ఆపత్కాలానికి గురించి మాట్లాడడం లేదు. ఈ ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను. అప్పుడు నీ వల్ల నాకు మహిమ కలుగుతుంది.